నందమూరి నట వారసుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొన్ని సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్నారు. 2009 ఎన్నికల్లో ఆ పార్టీ తరపున ప్రచారం నిర్వహించిన తర్వాత తిరిగి రాజకీయాల వైపు తొంగి చూడలేదు. కాలక్రమేణా ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు ఇతర నందమూరి కుటుంబ సభ్యులకు దూరం జరిగారు. ప్రస్తుతం బాలకృష్ణ ఒకవైపు, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మరోవైపుగా నిలిచారు. ఒక రకంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. తన అన్న కోసం కళ్యాణ్ రామ్ కూడా ఇతర నందమూరి కుటుంబ సభ్యులకు దూరమయ్యారు. ఇక చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో స్పందించకపోవడం, కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి తన అనుచరుల్ని అదుపులో పెట్టుకోకపోవడం లాంటివన్నీ పార్టీకి తారక్కు మధ్య భారీగా అంతరాన్ని పెంచాయి. ఇదే క్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్దా వెంకన్న తారక్పై కొన్ని వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, లోకేష్, బాలయ్యతో పాటు దేవాంశ్ నాయకత్వంలోనైనా పనిచేస్తాను, కానీ జూనియర్ ఎన్టీఆర్ నాయకత్వంలో మాత్రం పని చేయను అని తేల్చి చెప్పారు. తెలుగుదేశం పార్టీ నిలదొక్కుంది చంద్రబాబు వల్ల అని, ప్రస్తుతం పార్టీకి ఇంత ఊపు రావడానికి కారణం నారా లోకేష్ అని బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే ఎన్టీఆర్ మనవడు కాదని, ఆయనకు చాలా మంది మనవళ్లు ఉన్నారని బుద్దా వెంకన్న అన్నారు. దీనిపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు టీడీపీ కోసం తారక్ పనిచేశారు అని, అంతేకాకుండా ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీకి నిజమైన వారసుడు జూనియర్ ఎన్టీఆర్ అని అంటున్నారు. తెలుగుదేశం పార్టీయే ఎన్టీఆర్ను కావాలని దూరం పెట్టిందని, చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబ సభ్యుల కోసమే క్రమేణా తారక్ను దూరంగా జరుపుతూ వచ్చారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.